గ్రూప్ 2 జాబ్ మీ లక్ష్యమా? అయితే హరీష్ అకాడమీలో చేరండి. ఏపీపీఎస్సీ నూతనంగా సిలబస్ లో చేర్చిన ఇండియన్ సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మొదలైన అన్ని అప్డేట్ క్లాసులతో కూడిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ 499 రూపాయలు మాత్రమే. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఫుల్ కోర్స్ 499 రూపాయలు మాత్రమే. ఈ 2 కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఏపీలో 1,00,000 మందికి పైగా విద్యార్థులు ఉపయోగిస్తున్న నమ్మకమైన యాప్. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు 13th మే 2023కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మన కరెంట్ అఫైర్స్ క్లాస్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. విదిన్ 2 డేస్లో రెగ్యులర్గా మీకు బోర్డు పైన క్లాసెస్ అందించే ప్రయత్నం చేస్తాను. సో అప్పటి వరకు ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేట్. ఇటీవల ముగిసిన చాలా పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు కనుక పరిశీలించినట్లయితే కరెంట్ అఫైర్స్కి ఇంపార్టెన్స్ పెరుగుతూ వస్తుంది. జనరల్ స్టడీస్లో ఒక ప్రశ్న వచ్చింది అంటే ఖచ్చితంగా దానికి బేస్, దానికి బ్యాక్ బోను, ఇటీవల దానికి సంబంధించి ఏదో ఒక అంశం వార్తలు నిలిచినదై ఉంటుంది. సో పోటీ పరీక్షలో కరెంట్ అఫైర్స్కి ప్రాధాన్యత పెరుగుతున్న దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా కరెంట్ అఫైర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఖచ్చితంగా మీరు పోటీ పరీక్షలో విజయం సాధించాలంటే కరెంట్ అఫైర్స్ పైన పట్టు సాధించడం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఓకేనా? సో ఈరోజు మే 13th 2023కి సంబంధించి వార్తలు నిలిచిన ఒక్కొక్క అంశాన్ని వివరంగా చూద్దాము. సో ఇండియా, థాయిలాండ్ కార్పాట్ అనే ఒక ఎక్సర్సైజ్ వార్తలోకి వచ్చింది. ఇండో థాయ్ కార్పాట్ అంటాము, లేదా ఇండియా థాయిలాండ్ కార్పాట్. కార్పాట్ అంటే ఏంటంటే కోఆర్డినేటెడ్ ప్యాట్రోలింగ్. ఇండో థాయ్ కోఆర్డినేటెడ్ ప్యాట్రోల్ నిఘాకి సంబంధించి ఒక ఎక్సర్సైజ్. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఇటీవల పోటీ పరీక్షల విన్యాసాలపైన ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారనే విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఇప్పుడు వార్తలోకి వచ్చిన 2023లో ఇండియా మరియు థాయిలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్పాట్ ఒక నావికాదళ విన్యాసం, సంయుక్త నావికాదళ విన్యాసం. ఈ సంవత్సరం మనకు 35th కార్పాట్ వార్తలోకి వచ్చింది, సంయుక్త సైనిక విన్యాసం. యాక్చువల్లీ ఇండో థాయ్ కార్పాట్ అనేది 2005 సంవత్సరం నుండి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ లేదా ఇండియన్ ఓషన్ ప్రాంతంలో జరుగుతుంది. గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో అడగవచ్చు. 2023 సంవత్సరంలో ఇండియా థాయిలాండ్ కోఆర్డినేటెడ్ ప్యాట్రోల్ ఎక్సర్సైజ్ విన్యాసం వార్తలోకి వచ్చింది. అది ఎన్నవ ఎడిషన్ అంటారు, ఎక్కడ జరుగుతుంది అంటే ఇండియన్ ఓషన్లో జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ వద్ద దాదాపు 2005 నుండి ఎవ్రీ ఇయర్ కూడా మనం ఈ కార్పాట్ని చూడడం జరుగుతుంది. ఇటీవల వార్తలు ఇచ్చిన విన్యాసాలు ఉదాహరణకి మనకు జిమెక్స్ కానివ్వండి, ఇండియా జపాన్కి సంబంధించిన విన్యాసం కానివ్వండి, స్లినెక్స్ కానివ్వండి, యుద్ధ్ అభ్యాస్, అజేయ వారియర్, ఫ్రింజెక్స్ ఇండియా ఫ్రాన్స్కి సంబంధించి, అండ్ ఎక్సర్సైజ్ సైక్లోన్, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ సైక్లోన్. ఇటువంటి అంశాలను మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. విన్యాసాలు ఏమైనా ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు, అది మాత్రం గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల హరిత్ సాగర్ అనే ఒక గైడ్లైన్స్ వార్తలోకి వచ్చినాయి. హరిత్ సాగర్ గైడ్లైన్స్, గ్రీన్ పోర్ట్ గైడ్లైన్స్ గుర్తుంచుకోండి. హరిత్ సాగర్ అనేది ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించి, ఏ మంత్రిత్వ శాఖ వారు విడుదల చేసిన గైడ్లైన్స్ అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఏ మంత్రిత్వ శాఖ అంటే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్. గుర్తుంచుకోండి, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ వారు తీసుకువచ్చిన గైడ్లైన్స్ హరిత్ సాగర్ గైడ్లైన్స్. యాక్చువల్గా విజన్ ఆఫ్ జీరో కార్బన్ ఎమిషన్స్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క
పోర్ట్ కానివ్వండి, నౌకా మార్గాలు కానివ్వండి, ఎటువంటి ఉద్గారాలు జరగకుండా హరిత పద్ధతిలో పర్యావరణహితంగా మార్చడమే ఉద్దేశం. సో ముఖ్యంగా నౌకాయానాన్ని కానివ్వండి, పోర్ట్స్ని కానివ్వండి గ్రీన్ పోర్ట్స్గా, గ్రీన్ నావెల్ వేస్గా మార్చాలనే ఉద్దేశంలో భాగంగా ఈ ఒక గైడ్లైన్స్ని ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్. ప్రస్తుతం కన్సర్న్ పర్సన్గా కేంద్ర మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే సర్బానంద సోనోవాల్ గారు. ఇతనే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి కూడా, మంత్రిత్వ శాఖకి కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. గుర్తుంచుకోండి, మంత్రిత్వ శాఖలపైన అండ్ అట్ ద సేమ్ టైం వారికి సంబంధించిన కార్యక్రమాలు, లాంచింగ్స్ పైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతారు. త్వరలో దేశమంతటా డ్రోన్లతో రక్తం రవాణా అనే అంశం వార్తలోకి వచ్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు వెల్లడించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు డ్రోన్లతో రక్తాన్ని సరఫరా చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరలోనే దేశమంతటా విస్తరించనున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు చెప్పారు. ఇటీవల ఐ డ్రోన్ కార్యక్రమం కింద ప్రయోగాత్మకంగా చేపట్టిన ట్రయల్ రన్ విజయవంతమైందంట. సో ట్రయల్ రన్లో భాగంగా గ్రేటర్ నోయిడాలోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ మధ్య ఒక డ్రోను 10 యూనిట్ల రక్తాన్ని సరఫరా చేసిందంట. ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవే డేస్. మానవుడు డ్రోన్లపై ఆధారపడడం, మానవులైతే విమానాలపై ఆధారపడడం అనేది రెగ్యులర్గా మనం చూస్తూనే ఉన్నాం. ఇదొక ఇనిషియేటివ్ అని గుర్తుంచుకోండి. దేశమంతటా డ్రోన్లతో రక్తం రవాణా చేసే ఒక అధునాతనమైన అంశాన్ని కూడా తీసుకొస్తామని చెప్పేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు ట్రయల్ రన్ చేశారు, విజయవంతమైంది. అండ్ ఇక్కడ చామ్ లామా అనే ఒక ప్రత్యేకమైన డ్యాన్స్ వార్తలోకి వచ్చింది. చామ్ డ్యాన్స్ లేదా చామ్ లామా పర్ఫార్మెన్స్. చామ్ డ్యాన్స్ అంటారు, చామ్ లామా లేదా చామ్ డ్యాన్స్. ముఖ్యంగా బుద్ధిస్ట్కి సంబంధించిన ఒక కల్చరల్ డ్యాన్స్. ఇటీవల బుద్ధ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్లోని లాహోల్ ప్రాంతంలో ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది చూపరులను అట్రాక్ట్ చేసింది. మాంక్స్ ఇన్ ఎలాబొరేట్ మాస్క్ అండ్ హెడ్ గేర్ అండ్ కలర్ఫుల్ కాస్ట్యూమ్స్. అంటే ఇక్కడ ఎవరైతే మాంక్స్ ఉంటారో, బుద్ధిస్ట్ మాంక్స్ ఉంటారో వాళ్ళు మాస్కులను ధరించి హెడ్ గేర్, నెత్తిపైన దాదాపు కొమ్ములు అటువంటి ఒక ప్రత్యేకమైన కళారూపాన్ని వేసుకొని అండ్ ఎట్ ద సేమ్ టైం కలర్ఫుల్ కాస్ట్యూమ్స్, రంగురంగుల దుస్తులు ధరించుకొని చేసే ఒక డ్యాన్స్, స్లోగా చేసే డ్యాన్స్ మ్యూజిక్ ఆధారంగా. ఏం లేదు, చామ్ లామా డ్యాన్స్ అనేది ఏ మతానికి సంబంధించి కల్చర్ అంటే బుద్ధిజం. ఏ రాష్ట్రంలోని ఇటీవల వార్తలకు వచ్చిందంటే హిమాచల్ ప్రదేశ్. గుర్తుంచుకోండి, ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ చామ్ డ్యాన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ సో ఎగ్జార్సైజ్ ఈవిల్ స్పిరిట్స్ అండ్ డెమాన్స్. సో దుష్ట శక్తుల నుండి తమను తాము కాపాడుకోవడానికి ఈ డ్యాన్స్ అనేది ఉద్దేశించబడిందని వాళ్ళు నమ్ముతారు. గుర్తుంచుకోండి. అండ్ బుద్ధం శరణం గచ్చామి అనే ఒక ఎక్సర్సైజ్ ఇటీవల వార్తలకు వచ్చింది. బుద్ధం శరణం గచ్చామి ఎగ్జిబిషన్ ఎక్కడ అంటే న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్స్. న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్స్ అనే ఒకటి ఏదైతే ఉంటుందో అక్కడ జరిగింది ఈ ఎగ్జిబిషన్. ముఖ్యంగా బుద్ధిజంకి సంబంధించి, బౌద్ధ మతానికి సంబంధించిన బుద్ధుని యొక్క ప్రవచనాలు కానివ్వండి, తన యొక్క ప్రీచింగ్స్ కానివ్వండి తెలియజేయాలని చెప్పేసి బుద్ధం శరణం గచ్చామి అని ఒక ఎగ్జిబిషన్ వార్తలోకి వచ్చింది. ఎక్కడ అంటారు గుర్తుంచుకోండి. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు ఎక్కువగా మన సంస్కృతికి సంబంధించిన కీలక అంశాలు తీసుకుంటారు. నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్స్ ఎక్కడ ఉందంటే ఢిల్లీ. అండ్ ఇటీవల కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సంబంధించి కన్సర్న్ మినిస్టర్ విధులు నిర్వర్తిస్తున్న స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రుల పేర్లు గుర్తుంచుకోండి. స్మృతి ఇరానీ గారు ఇటీవల పోషణ్ బి పదాయ్ బి అనే ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. పోషణ్ బి పదాన్ బి, ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ న్యూట్రిషన్, పోషణతో కూడిన విద్య అనే అంశం. ఇది ఏ మంత్రిత్వ శాఖ అంటారు అంతే. ఇటీవల వార్తలోకి వచ్చిన పోషణ్ బి పదాయ్ బి ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలుకి వచ్చిందంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ డెవలప్మెంట్. సో 10th మే రోజు లాంచ్ చేశారు. ముఖ్యంగా దీనికి సంబంధించి స్ట్రెంథెనింగ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్, చిన్నతనం నుండే వారికి పోషణ పైన ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించడం అన్నట్టు. అండ్ ఐసిఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఆయుష్ మినిస్ట్రీ మధ్య కుదిరిన ఒక ఒప్పందం. దీనికి సంబంధించి పరిశోధనలో భాగంగా ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండర్ హెల్త్ మినిస్ట్రీ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ సైన్ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆర్ అగ్రిమెంట్. దీనికి సంబంధించి కొలాబరేషన్ అండ్ కోఆపరేషన్. ఏ రంగంలో కోఆపరేషన్ అంటే హెల్త్ రీసెర్చ్లో, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్లో ఇరువురు కూడా సహకారం అందించుకోవడంలో భాగంగా ఈ ఒప్పందం అనేది
ఉద్దేశించడం జరిగింది. దిస్ మూవ్ విల్ హెల్ప్ ఆయుష్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. గుర్తుంచుకోండి. అండ్ చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం అనే ఒక అంశము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక అడ్వర్టైజ్మెంట్ వార్తల్లోకి వచ్చింది. అది ఏదైతే ఉంటుందో చూద్దాం. యాక్చువల్గా చుక్కల భూమి అంటే ఏంటంటే చుక్కల భూముల నేపథ్యం చెప్తాను చూడండి. బ్రిటిష్ వారి కాలంలో సుమారు 100 సంవత్సరాల క్రితం భూ సర్వే జరిగినప్పుడు ప్రభుత్వ భూమి లేదా ప్రైవేట్ భూమి అని నిర్ధారణ చేయని కారణంగా రెవెన్యూ రికార్డులో ఏం చేశారంటే రీసెటిల్మెంట్ రిజిస్టర్ అంటారు. అందులో పట్టాదారు గడిలో ఏం చేశారంటే చుక్కలు పెట్టి వదిలేశారంట. సదరు భూమిని చుక్కల భూములు అంటారు. దీనివల్ల సంపూర్ణ హక్కులు లేక దశాబ్దాలుగా రైతులు భూములు అనుభవిస్తున్నా కూడా వాటిని అమ్ముకునే స్వేచ్ఛ లేక సర్వ హక్కులు లేక ఇబ్బంది పడుతున్నారు. వారికి శాశ్వత పరిష్కారం వెతికింది జగన్ ప్రభుత్వము. దీనికి అదనుగా మరియు అదనంగా రైతులకు మరింత ఇబ్బంది కలిగేలా 2016లో వీరికి పూర్తిగా అన్యాయం చేసిన పరిస్థితి గత ప్రభుత్వం చేసిందని చెప్పేసి తీసుకున్నారు. జగన్ ప్రభుత్వంతో సర్వ హక్కులు కూడా లభించేలా నిషేధిత భూముల జాబితా నుండి తొలగించబడ్డ భూములు 2,06,171 ఎకరాలు అంట. గుర్తుంచుకోండి. నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు చేస్తూ దాదాపు 20,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 2,06,171 ఎకరాల చుక్కల భూముల సంపూర్ణ హక్కును అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో ప్రారంభించడం జరిగింది. చుక్కల భూమి అంటే ఎందుకు గుర్తుంచుకోండి. చుక్కలు వేసి పెట్టారన్నట్టు బ్రిటిష్ కాలంలో ఆ భూమికి సంబంధించిన పట్టాదారుకు సంపూర్ణ హక్కులు ఇవ్వకుండా డాట్స్ పెట్టారు. వాటిని సంపూర్ణ హక్కులు కల్పించారు జగన్ ప్రభుత్వం అని చెప్పేసి ఇది అడ్వర్టైజ్మెంట్ నిన్న వార్తలకు వచ్చింది. సో NIIF అపాయింట్స్ రాజీవ్ దార్ యాజ్ CEO అండ్ MD అనే ఒక అంశం వార్తలోకి వచ్చింది. ఫస్ట్ NIIF అంటే ఏందో చూద్దాం. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లిమిటెడ్. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లిమిటెడ్ అనే ఒక సంస్థ ఏదైతే ఉంటుందో దానికి నూతనంగా రాజీవ్ దార్ అనే ఒక వ్యక్తి CEO అండ్ MD చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా వార్తల్లోకి వచ్చారు. గుర్తుంచుకోండి. అండ్ ఫార్మర్ AIFF మాజీ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్కి వైస్ ప్రెసిడెంట్గా విధులు నిర్వర్తిస్తున్న AR ఖలీల్ అనే ఒక వ్యక్తి 91 సంవత్సరాల వయసులో ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ కర్ణాటక స్టేట్ ఫుట్బాల్ అసోసియేషన్. గుర్తుంచుకోండి. ఫుట్బాల్ పైన కొంత ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షలో ఫుట్బాల్కి సంబంధించి ఏదైనా ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. సో అలా ఫుట్బాల్కి సంబంధించిన ఒక వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి, భారతదేశంలో గుర్తింపు పొందిన వ్యక్తి అనారోగ్య సమస్యలు, వృద్ధాప్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తలకు వచ్చారు. అండ్ ద ఇండియన్ మెట్రోపోలిస్ అనే ఒక పుస్తకం వార్తలోకి వచ్చింది. మరొకసారి వార్తలోకి వచ్చింది. రూపా పబ్లికేషన్స్ వారు ఈ బుక్ని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ పుస్తకం యొక్క ఆథర్ ఎవరంటే ఫిరోజ్ గాంధీ లేదా వరుణ్ గాంధీ అని గుర్తుంచుకోండి. ఫిరోజ్ వరుణ్ గాంధీ గారు రాసిన పుస్తకం ది ఇండియన్ మెట్రోపోలిస్ అనే ఒక పుస్తకం. డీకన్స్ట్రక్టింగ్ ఇండియాస్ అర్బన్ స్పేసెస్, పట్టణ ప్రాంతాలకు సంబంధించిన అంశం. గుర్తుంచుకోండి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. వార్తలు ఇచ్చిన పుస్తకాలపైన ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా కనుక అబ్జర్వ్ చేస్తే ఇండియా థాయిలాండ్ కోఆర్డినేటెడ్ ప్యాట్రోలింగ్ సర్వీస్ లేదా కోఆర్డినేటెడ్ ప్యాట్రోల్ ఎక్సర్సైజ్ అనే అంశం వార్తలోకి వచ్చింది ఇండియన్ ఓషన్ వద్ద. హరిత్ సాగర్ గ్రీన్ పోర్ట్ గైడ్లైన్స్ అనే అంశము ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్. త్వరలో దేశమంతటా డ్రోన్లతో రక్తం రవాణా చేసే కార్యక్రమాన్ని ఇటీవల ICMR వారు ట్రయల్గా చేశారు, విజయవంతమయ్యారు. సెలబ్రేటింగ్ ద విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్ చామ్లామా అనే ఒక డ్యాన్స్ వార్తలకు వచ్చింది. బౌద్ధ మతానికి సంబంధించి బౌద్ధ మతం బుద్ధం శరణం గచ్చామి ఎగ్జిబిషన్ ఇటీవల ఎక్కడ జరిగింది అంటే బౌద్ధ మతానికి సంబంధించిన అవగాహన కల్పించడానికి నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్స్ ఇన్ ఢిల్లీ. అండ్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వారు ప్రారంభించిన ఒక కార్యక్రమం పోషన్ బి పదాయి బి అనే ఒక కార్యక్రమం. ICMR అండ్ ఆయుష్ మినిస్ట్రీ వారు సహకారంలో పరిశోధన రంగంలో సహకారం కోసం కుదుర్చుకున్న ఒప్పందం. చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం అని చెప్పేసి ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న భూ సంబంధిత సమస్యను పరిష్కరించే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ. అండ్ NIIFకి నూతన CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా వార్తలోకి వచ్చిన వ్యక్తి రాజీవ్ ధార్. మాజీ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులుగా విధులు నిర్వర్తించిన వ్యక్తి AR ఖలీల్ గారు మరణిస్తూ వార్తలోకి వచ్చారు.
ద ఇండియన్ మెట్రోపోలిస్ అనే ఒక పుస్తకం ఫిరోజ్ వరుణ్ గాంధీ గారు రాసిన పుస్తకం, రూపా పబ్లికేషన్స్ వారు విడుదల చేసిన పుస్తకం వార్తలోకి వచ్చింది. డీకన్స్ట్రక్టింగ్ ఇండియాస్ అర్బన్ స్పేసెస్, పట్టణ ప్రాంతాలకు సంబంధించిన అంశాలను ఇతివృత్తంగా చేసుకొని రాయబడిన పుస్తకం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.